గాయస్ వైజాగ్లో అయితే మోజా తుఫాన్ మొత్తం బ్యాగిచ్చింది. చాలా పెద్ద తుఫాను. ఫస్ట్ అయితే ఉది తుఫాన్ అని ఒక తుఫాను 2014లో వచ్చింది. ఇప్పుడైతే ఈ మోజా తుఫాన్ 2025లో వచ్చింది. చూసుకోవచ్చు చాలా పెద్ద గాలులు వేస్తున్నాయి. కొంచెం ఈ తుఫాన్ మా ఫోన్ ఈ రికార్డ్ అవ్వకపోవడం చూసారు కదా గాయస్. ఇదే మోజా తుఫాన్ ఎఫెక్ట్స్. మా ఫోన్లో అయితే నీట్గా రాలేదు. మీకు ఇంకా బాగా కావాలి ఇంకో కొన్ని వీడియోస్ పెడతాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్స్లో వీడియోస్ ఇంకా కావాలని పెట్టండి. ఈ తుఫాన్ చాలా పెద్ద తుఫాన్. కాకినాడ సైడ్ అయితే మొత్తం రోడ్లు అయితే మురుగుతాయి. ఇప్పుడు మా వైజాగ్ నుంచి బీచ్ తీరం దాటిదైనా అయితే జరుగుతుంది. అందుకే ఇలాంటి గాలులు వేస్తుంది. చూడండి వైజాగ్ ఇంత పెద్ద గాలి వేస్తుంది. తీరం దాటిపోయింది కాకినాడలోనే. చాలా ఇంత పెద్ద గాలులు వేస్తున్నాయి. ఆ తుఫాన్ పవర్ ఎంత చూసారు కదా. కాకినాడ అది మొత్తం రోడ్డు మునిగిపోయి అంటే వైజాగ్లో వెళ్ళకుందంటే ఇంచో ఆ తుఫాన్ అది ఇంకెంత దారుణంగా ఉండేది. ఇది 120 km/h స్పీడ్తో వస్తుంది. ఈ గాలులు అయితే మొత్తం చెట్లు అయితే అల్లు పల్లలు అయిపోతుంది. వీడియో తీయడం కూడా మంచిగా లేకపోతే వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం అల్లు పళ్ళు చూస్తుంది. మోజా తుఫాన్ చాలా మొత్తం మోగిచ్చేస్తుంది. మోజా తుఫాన్ ఇంకా ఇలాంటి వీడియోస్ బోల్డెన్ కావాలంటే కావాల్సింది. అది కూడా చూసా చెట్లు ఎలా అయిపోతున్నాయో. ఇప్పుడు నైట్ అయితే చాలా ఇంకా పెద్దగా అయిందంట. కానీ మేము నగలేదు. మేము చూసుకోవచ్చు చెట్లు ఎలా అయిపోతున్నాయో. కొబ్బరి చెట్లు అయితే మా కొండపైన అయితే ఇంకా ఇల్లు పడిపోయి అక్కడికి వెళ్ళడానికి పిల్లలకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ చేసుకోండి గాయ్స్. బాయ్ గాయ్స్. అయితే కరెంట్లు కూడా తీసేస్తున్నారు. ఇంట్లో చెట్లు పడిపోతున్నాయని సౌండ్లు చూసారు కదా గాయ్స్. అక్కడ సర్కిల్లో రికార్డ్ అవుతుంది.